రంజాన్ మాసం కాబట్టి కాల్పుల విరమణ ప్రకటించమని అటు హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదుల్ని కోరారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ని కోరారు. వాళ్ళు చేయమన్నారు, వీళ్ళు చేయమన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో కూడా కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా ఆ కాల్పులలో 67 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్ జరిపిన దాడులు గాజాలోని 67 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 31,112కి పెరిగింది. అందులో పాలస్తీనియన్లు అంటే పాలస్తీనా పౌరులు, హమాస్ తీవ్రవాదులు కూడా పాలస్తీనా పౌరుల కిందనే చెప్పుకుంటారు. ఇకపోతే రంజాన్ నెలను దృష్టిలో పెట్టుకుని కాల్పుల విరమణ జరిగేలా చూసేందుకు అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ప్రయత్నించిన చర్చలో ప్రతిష్టంభన నెలకొనడంతో సాధ్యం కాలేదు. ఇంతవరకు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో 3,200 మంది మహిళలు, పిల్లలే ఉన్నారు అన్నటువంటిది వీళ్ళు చెప్తుంటారు. అయితే మహిళలు, పిల్లల్ని ముందు పెట్టి చేపిస్తున్నారు అన్నటువంటి ఇజ్రాయెల్ చెప్తూ ఉంటుంది. ఇప్పటికీ దాదాపుగా హమాస్ చెరలో 100 మంది వరకు బందీలుగా ఉన్నారు. అనేక మృతదేహాలను వాళ్ళకి అప్పగించడం లేదన్నటువంటిది ఇక్కడ మరొక అంశం.